హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 4th వీక్ అనేది అత్యంత కీలకమైన ఇంట్రెస్టింగ్ ఓటింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చూసే రోజు. ఎందుకంటే 4th వీక్ అయిపోయే వరకు కూడా సోనియా ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు నామినేషన్లో. మరి ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరు ఎలా ఉన్నారు అనేది చూద్దాము. నబీల్ ఆఫ్రిది, షాహిద్ ఆఫ్రిది అని కూడా అంటుంటారు, ముద్దు పేరు. నిజంగా నబీల్ ఆఫ్రిది సర్రుమని దూసుకొచ్చాడు ఓటింగ్లో, ఎలాంటి డౌట్ లేదు. నిఖిల్, విష్ణు, నాగమణికంట ఇప్పటివరకు బాగా టాప్లో కొనసాగేది ఓటింగ్లో. బట్ నబీల్ ఆఫ్రిది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్లో. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటే నబీల్ ఆఫ్రిది టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణకు సీరియల్ ఫాలోయింగ్ ఉంది. యాక్చువల్లీ మణికంఠ ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండేవాడు. ఎవ్వరు వచ్చినా కూడా, విష్ణు వచ్చినా, నిఖిల్ వచ్చినా, ఎవరు వచ్చినా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నాగమణికంఠకి కొంచెం ఓటింగ్ శాతం అయితే తగ్గింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. దీనికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటారు కూడా కామెంట్ చేయండి. సో ప్రేరణ తర్వాత థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇక నాగమణికంఠ తర్వాత 4th ప్లేస్లో ప్రస్తుతానికి ఫస్ట్ డే కాబట్టి ఆదిత్య ఓం ఉన్నాడు. మరి కింది నుంచి ఉన్నది ఎవరయ్యా అంటే సోనియా, ఆకుల, పృథ్వీ తర్వాత సోనియా, ఆకుల ఉంది. అందుకనే ఆకులు రాలే కాలం అని పెట్టాను హెడ్లైన్. మరి ఎంత సోనియా ఎలిమినేట్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ సోనియాకి, పృథ్వీకి మధ్యన చిన్న ఇంటర్క వాసి అంత తేడానే ఉంటుంది. మీరు సోనియాని కాపాడుకోవాలనుకుంటే సోనియాకి ఎక్కువ ఓట్లు గుద్దండి, పృథ్వీని కాపాడుకోవాలనుకుంటే పృథ్వీకి ఎక్కువ ఓట్లు గుద్దండి, సోనియాని పంపించాలనుకుంటే పృథ్వీకి మూకుమ్మడికి ఓట్లు గుద్దండి. మరి ఎవరు గుద్దాలనుకుంటున్నారో చూసుకోండి. ఎందుకంటే సోనియా అంత ఈజీగా అయితే లేదు, చాలా తేడా ఉంది. మళ్ళీ ముందు పెరిగే ఛాన్స్ కూడా ఉందనుకుంటున్నాను. సో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారు, ఈరోజు ఎవరికి ఓటేశారో కామెంట్ చేయండి.